3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా 'కాంతార'. అయితే ఈ సినిమా తరహాలోనే ఇప్పుడు వచ్చింది 'కాంతార ప్రీక్వెల్ చాప్టర్ 1'. అయితే ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టి అండ్ రుక్మిణి నటించారు. ఇంకా షార్ట్‌గా మూవీ కథలోకి వెళ్తే ఇది ఒక బంగ్లా రాజ్యం. దానికో రాజు ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న ఒక రాజు బతికిపోయి పెద్దయ్యాక వెళ్ళడం మానేస్తాడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలో కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బర్మి అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖర్ కొడుకు కులశేఖరుడు కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి బంగ్లా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖర్‌తో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇక మూవీ ఎలా ఉందంటే 2022లో వచ్చిన 'కాంతార' క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా సోగా ఉంటుంది. కాకపోతే అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు చూశారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ఈ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగంతో మెప్పించిందా? అంటే ఉందా? లేదా? అనేది మనం చూడాలి. తొలి పాటలో దీనికి ఖచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా సహజంగా ఉంటుంది. కానీ ఇందులో చాలా నెగటివిటీకి అండ్ భారీతనం కనిపిస్తుంది. తొలి పాటలో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి చనిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంతకథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్లా రాజ్యం, కబంధ రాజ్యం, కడపటి దిక్కువాళ్ళు కాంతార అనే ప్రదేశం. ఇలా చాలా కొత్త విషయాలు, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్తారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో, అతని మనుషులు బంగ్లా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్ట్ హాఫ్ అలా నడుస్తుంది. టైగర్ ఎపిసోడ్‌తో సినిమా ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఎటెటో వెళ్తుంది కథ. కథ అసలు ఎటు వెళ్తుందో, గజిబిజిగా ఉంటుందో, గందరగోళంగా ఉంటుందో, స్క్రీన్ ప్లే అన్నీ అటు ఇటుగా ఉంటుంది. కనెక్ట్ అవ్వలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. సరే అదేదో అయిపోతుందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరికైనా సరే సింపుల్‌గా చెప్పడానికి కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అసలు చాలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరికైనా స్టోరీ ఏంటో చెప్పమని అడిగితే ఖచ్చితంగా తడబడతారు. నటుల విషయానికొస్తే రిషబ్ శెట్టి నటన బాగా ఉన్నదని చెప్పొచ్చు. తొలి పాట కూడా అందాల యువరాణిగా ఒక రాజ్యానికి యువరాణిగా బాగా చేశారు. ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఆమె పాత్ర చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.